దొరికితే దొంగలం దొరకకుంటే దొరలం అనుకున్నారో ఏమో కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కొందరు బటెవాయిగాళ్ళు గ్యాస్ సిలిండర్ల లారీని దొంగతనం చేసిర్రట. నిండు బుడ్డీలు మొత్తం ఎత్తుకపోయి నడి రోడ్డు మీద లారీని వడేసిపోయిర్రట. ఉదికు దేశంలోనే గ్యాస్కు గోస ఉంటున్నదంటుంటే దొంగలు ఎత్తుకపోవడేందే అంటే చూడుండ్రి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఝాన్సీల బీపీసీఎల్ ప్లాంట్ నుంచి 524 నిండు గ్యాస్ బుడ్డీలు వేసుకొని లారీలా తీసుకుపోయేందుకు తయారు పెడితే మరి ఎప్పటి నుంచి కావలి కాస్తుండ్రో ఎన్ని దినాల సంధి కన్నేసి ఉంచిండ్రో కానీ కొందరు బట్టెవాయిగాలు పని కట్టుకొని మరీ వచ్చి లారీని ఆడికెళ్ళి తీసుకుపోయిర్రట. లారీకి జీపీఎస్ సిస్టమ్ ఉంటుందని దాన్ని మొత్తం దొరకకుండా పలగొట్టి ఇట్లా తీసుకుపోయి గ్యాస్ బుడ్డీలు మాయం చేసిర్రట. అటు కంపెనీ పెబ్బలు పోలీసులకు ఫిర్యాదులు చేసేసరికి ఇగురంతోనే లారీని అయితే ఎంకులాడిండ్రు కానీ అందులో గ్యాస్ బుడ్డీలు అయితే లేవట. విచారణ చేస్తున్న పోలీసులు దొంగలను పట్టుకునేందుకు గాలిస్తుండ్రట. అయ్యా పోలీసులారా, ఇప్పుడు ఒక దొంగను పట్టుకొని వాళ్ళ ఈపులు సాపు చేస్తే సరిపోదు సారు, మొదలు నిండు బుడ్లు మొత్తం ఏడబెట్టినరో చూడుండ్రి. బయట అంతా బ్లాక్ దందా నడుస్తున్నదట. పబ్లిక్ అటు ఎక్కువ ధరకు కూడా గ్యాస్ బుడ్డీలు కొంటుర్రు కాబట్టి జర బిరాన దొరకబట్టి గ్యాస్ బుడ్డీల కొరత ఉన్న దిక్కు పంపిస్తే మంచిగుంటది అంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు.